రూపాన్ని నువ్వు నీలో చూపించేయి. అది ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే సంఘంలోకి ఎందుకు రమ్మన్నాడు తెలుసా? నిన్ను ప్రభు పోలికలోకి మార్చడానికి. నువ్వు ఏ దైవత్వం కోల్పోయావో, ఏ దైవత్వం మర్చిపోయావో దాన్ని తిరిగి వాక్యంతో నీలో నింపుతున్నారు సేవకులు. అది ఇక్కడ జరిగేది, సంఘంలో జరిగేది. చాలా మంది సంఘానికి రాకుండా సెల్ ఫోన్లో చూసుకుంటా లైవ్ వస్తుంది, మాకు ఇంట్లో ఉంది. దైవత్వం కాదు కదా, కనీసం ఒక స్టెప్ కూడా ముందుకు రాలేవు. సంఘంతో సహవాసం లేనివాడు దైవం కాలేడు. సంఘంలోనికి వస్తే సేవకునితో పాటు మిగిలిన సంఘం, ఇదంతా సామూహికంగా జరగవలసిన కార్యక్రమం. దైవంగా మార్చబడాలి. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే. అది సంఘంలో దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఆయన పోలికగా మారుస్తున్నాడు. అలా పూర్తి స్థాయిలో దైవంగా మారిన తర్వాతే పరలోకానికి అర్హత.